హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు వినబోయే నవల 16 ఏళ్ల పాప. ఇచ్చాపురపు రామచంద్రం గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రాధా వంటింట్లో నుంచి కేక వేసింది సావిత్రమ్మ. వరండాలో కూర్చున్న రాధకి ఆ పిలుపు వినిపించడమైతే వినిపించింది. కానీ ఆమె పలికే స్థితిలో లేదు. ఎందుకంటే ఆమె పరవశంలో ఉంది. పారవస్యం ఎందుకంటే ఆమె చేతిలో అద్దం ఉంది. సాయంత్రం కాలేజీ నుంచొచ్చి మొహం కడుక్కుని పౌడరు అది రాసుకుని తయారై వరండాలో అద్దం పట్టుకుని కూర్చుంటుంది. రాధ ఏ కాఫీయో తాగి అద్దం ఎదురుగా పెట్టుకుని రకరకాల భంగిమలలో తన ప్రతిబింబాన్ని చూసుకోవడం మొదలు పెడుతుంది. నుదుటి మీదకి జుట్టు లాక్కొని అంతలోనే వెనక్కి తోసుకుని చిరునవ్వులు వలకబోసి అంతలోనే సీరియస్ అయిపోయి ముఖం అటు తిప్పి ఇటు తిప్పి అలాగే రకరకాల చేష్టలు చేస్తూ అద్దంలో తన అందానికి చూసుకుంటూ మురిసిపోతుంటుంది. తన సౌందర్యానికి తనే పరవశించిపోతుంటుంది. అద్దం అదో అద్భుత ప్రపంచం ఆ అమ్మాయికి. అద్దంలో పడితే ఇంకేమీ తెలియదు ఆ అమ్మాయికి. రాధా! ఈసారి మరింత గట్టిగా కేక. ఆ కేకలో కొంచెం విసుగు, కోపము. "ఉమ్" అంది విధిలేనట్లు. వరండాలో కుర్చీలోంచే. అంతే తప్ప లేచి వెళ్ళలేదు. అద్దం ఆమెని కదలనివ్వడం లేదు. అంతలో సావిత్రి అక్కడికొచ్చింది. ఎన్నిసార్లు పిలిచినా ఊ అనవే కాని కదిలి రావేం? కసురుకుంది ఆ అమ్మాయి మీద. రాధ కోపంగా చేతిలోని అద్దం టీపై మీద పెట్టేసి లేచి నుంచుంది. ఆ వంటింట్లోకొచ్చి నేనేం చెయ్యాలి? ఉల్లిపాయలు ఒలవాలి, అరటికాయలు తరగాలి. ఉల్లిపాయలు ఒలవడం నా తరం కాదు. కళ్ళు మండుతాయి. అరటికాయలు తరిగితే చేతులు నల్లగా తయారవుతాయి. బాగుందే, ఇంత సుకుమారమైతే ఎలా? ఆడపుట్టకు పుట్టి ఉల్లిపాయలు ఒలవలేనంటేను అరటికాయలు తరగలేనంటేను ఎలా సాగుతుంది? మనమేమీ జమీందారులం కాదు. వంట మనుషుల్ని పని మనుషుల్ని పెట్టుకుని పనులు చేయించుకోగలగడానికి. ఈ వాటికి నన్ను వదిలేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. బతిమాలుతున్నట్టే అంది రాధ. ఇవాళే కాదు, ఎన్నాళ్ళైనా నేను వదిలేయగలను నీకు ఏ పని చెప్పకుండా. కానీ రేపు పెళ్ళయ్యాక అత్తగారు నీ చేత పని చేయించకుండా వదలదు. ఇప్పుడు 4 పనులు నేర్చుకోకపోతే రేపు అత్తింటివారు నీ ముఖాన కాదు నా ముఖాన పేడ నీళ్లు జల్లుతారు. ఇంత పని పాట నెరపకుండా ఆడపిల్లనెలా పెంచావు అని. రాధ జవాబు చెప్పలేదు. తల్లిని ఒక అమాయకపు పక్షిని చూసినట్లు చూసింది. అమ్మకి తన గొప్పతనం తెలీదు. అందుకే పాతకాలపు ఆలోచనలు పెట్టుకుంటోంది తన గురించి. మాట్లాడవేం? నాకు చెడ్డ పేరు తేవడానికే సంకల్పించుకున్నావా? చూడమ్మా, మెల్లగా అంది రాధ. నేను ఉద్యోగం చేస్తాను. డిగ్రీ తర్వాత నిన్ను చదివించేది లేదు. డిగ్రీకే ఉద్యోగం వచ్చేస్తుందా? నీకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివి రోడ్లంట తిరుగుతున్నారు. నా సంగతి వేర్లే. నాకు తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది. నీకు తెలీదేమో, ఆడపిల్లలకి రిజర్వేషన్లున్నాయి. ఉద్యోగం చేస్తే ఆడదానికి 2 వైపులా వాయింపే. అటు ఆఫీసులోనూ చాకరీ చెయ్యాలి, ఇటు ఇంటి దగ్గర చాకరీ చెయ్యాలి. నీకు చెప్పడం నా తరం కాదనుకుంది విసుగ్గా రాధ మనసులో. అమ్మ దృష్టిలో తనొక సామాన్యమైన ఆడపిల్ల. అత్తారింటికి పోయి చాకరీ చేసుకుంటూ మొగుడికి సేవలు చేసుకునే మామూలు ఆడపిల్ల. అంతకు మించి ఆలోచించడానికి ఆమెకు చదివేది, లోకజ్ఞానమేది? నవలలు చదవదు. ఏడాదికొకటి, 2. అవి పౌరాణిక సినిమాలు తప్ప చూడదు. అమ్మకి ప్రపంచం ఎలా తెలుస్తుంది? అవి తెలుసుకోగలిగితే తనెంత గొప్పదో తెలుసుకోగలిగేది. అస్తమానం పని పని అంటూ చంపుకు తినేది కాదు. నేను చదువుకోలమ్మా అంది రాధ. ఆమెకు పనులు చేయడమంటే బద్ధకమే కాదు, చిన్నచూపు కూడా. ఆమె దృష్టిలో పనులు చేయడం అవమానకరం, నీచం, తన హోదాకి భంగకరం. తనలాంటి అందమైన గొప్ప అమ్మాయిలు పనులు చేయడమేమిటి? వంటింటి పనులు అమ్మలాంటి చదువురాని వాళ్ళకి. అది రాధ ఉద్దేశం. ఇప్పుడు చదువుకోవడం లేదుగా. రెస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చాను కదా అని. కాలేజీలో చచ్చి చచ్చొస్తే నువ్వేమో జాలి లేకుండా పనులు చేయమని ప్రాణాలు తీస్తున్నావు. "హుం, నీతో వాదించడం కంటే ఆ పనులేవో నేను చేసుకోవడం ఉత్తమం" అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మనసులో ఆవిడికి దిగులుగానే ఉంది. ఈ పిల్లకి పని పాటలంటే గిట్టదు. రేపు ఎలా బతుకుతుందో ఏమో. ఉద్యోగం చేస్తానని సంబరపడిపోతుంది గాని ఎంత ఉద్యోగం చేసుకుంటున్నా ఆడదానికి వంట పని, ఇంటి పని తప్పవు. పని మనుషులు దొరికి చావరు. దొరికినా సరిగ్గా పనిచేసి చావరు. జీతం తీసుకోవడమే తప్ప యజమానురాలకి పని చేత కాదంటే పని మనిషి ఒంటి చేత్తో పనిచేస్తుందా? అయినా ఉద్యోగం చేసుకున్నంత మాత్రాన పెళ్లి చేసుకోదా, పిల్లల్ని కందా? అప్పుడైనా పని పాటలు తప్పవు కదా ఆడదానికి.
అమ్మ లోపలికి వెళ్ళిపోవడంతో బ్రతుకు జీవుడా అనుకుంది రాధ. మరో 5 నిమిషాలు అద్దంలో మునిగిపోయి అప్పుడేదో గుర్తుకొచ్చినట్లు హఠాత్తుగా ముఖం అద్దంలో చూసుకుని కుర్చీలోంచి లేచి నుంచుంది. పైట లంగా సవరించుకుంది. ద్వారం దగ్గరున్న చెప్పులు వేసుకుని గేటు దగ్గరకొచ్చి నిల్చుంది. రోడ్డు మీద పలచగా జనం. సాయంత్రం ముదురుతూ చీకటి పడబోతోంది. వీధి దీపాలు వేశారు. అంత తొందరగా అవసరం లేకపోయినా రోడ్డు వైపే చూస్తుంది రాధ ఆత్రంగా. ఒక్కసారి ఆమె కళ్ళు మెరిశాయి. అడుగో అతను. అమ్మయ్యా, తను అతన్ని మిస్ కాలేదు అమ్మ మాటల్లో. 18, 19 ఏళ్ల అబ్బాయి. సన్నంగా పొడవుగా ఉన్నాడు. మంచి బట్టలు వేసుకున్నాడు. స్టూడెంట్లా కనిపిస్తున్నాడు. సైకిల్ మీద అంతవరకు వేగంగా వచ్చినవాడల్లా రాధని అల్లంత దూరంలో చూసి స్లో చేశాడు. మెల్లగా సైకిల్ తొక్కుతూ రాధకి దగ్గరగా వచ్చాడు. గాలిలోకి చిన్న ముద్దు విసిరాడు. సమాధానంగా అన్నట్లు రాధ ఓ చిరునవ్వు నవ్వింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ రాధా అనేసి మరోసారి ఆమె ముఖంలోకి చూసి పురుగున వెళ్ళిపోయాడు. అతని పేరు నిశాంత్. వాళ్ల పరిచయం కొంత చిత్రంగానే జరిగింది. ఆ వేళ రిక్షా లేకపోవడంతో సెంటర్ వరకు మరి కొందరు అమ్మాయిలతో వాళ్ల రిక్షాలో వచ్చి అక్కడి నుంచి ఇంటికి నడవసాగింది. వెనక ఒక సైకిల్ వస్తోందని ఆమె కొంచెం సేపటి వరకు గ్రహించలేదు. తన వెనక గుసగుసలాడుతున్నట్లుగా మిస్, ఆమె అటు చూసింది. నా పేరు నిశాంత్. మీ పేరేంటో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నా మనసు ఖచ్చితంగా చెబుతోంది. మీ పేరు మీ అంత అందంగానూ ఉండి తీరుతుందని. రాధ అందామె. తన పేరు చెప్పడంలో ఆమె ఎంతమాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు. యాంత్రికంగా చెప్పిందే తప్ప. అందుకు కారణముంది. రాధకి తను చదివే తెలుగు నవలల్లో సౌందర్య, మృణాలిని, ప్రియ, దేవిక లాంటి ఆధునికపు పేర్లు ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు తనకలాంటి పేరు కాకుండా రాధలాంటి పాతకాలపు పేరు పెట్టినందుకు ఎంతో విసుక్కుంటూ ఉంటుంది మనసులో. ఎంత చక్కని పేరు అన్నాడు నిశాంత్. రాధకి ఆశ్చర్యం వేసింది. నిజంగా? కళ్ళు పెద్దవి చేసి చూసింది. అవును, ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. ఆ పేరున్న మీరంటే నాకు మరీ ఇష్టం. చూడండి, మీరేమీ అనుకోకపోతే నాదొక ప్రార్థన అన్నాడతను చాలా నాటకీయంగా. ఏంటి అడిగిందామె. నేను రోజు మీ ఇంటి ముందు నుంచి తిరుగుతూనే ఉంటాను సాయంత్రం వేళ. ఎందుకో తెలుసా? రోజుకొక్కసారైనా మీ దర్శన భాగ్యం లభిస్తే ఆ వేళంతా నాకు హాయిగా ఆనందంగా గడుస్తుంది. అందుచేత మీరు నాకొక వరం ఇవ్వాలి దయచేసి. వరమా? నేనా? మీరే. మరేమీ లేదు. సాయంత్రం మీరు చల్లగాలికి గేటు ముందు నుంచుంటే నేను మీ సందర్శనం చేసుకుని జన్మ ధన్యం గావించుకుని వెళ్ళిపోతుంటాను. ఈ చిన్న కోరిక మీరు కాదంటే నేను బతకలేను. మీరు భలేగా మాట్లాడతారు నవ్వింది రాధ. ఆమెకి మనసులో చాలా గర్వంగా ఆనందంగా ఉంది. తనని చూడకపోతే ఇతను బతకలేడు. మాటలు కాదండి, నిజం. మీకెలా చెప్పాలో తెలియడం లేదు. నిజంగా రోజుకొకసారి మిమ్మల్ని చూడకపోతే నాకేంటో పిచ్చి పిచ్చిగా, జీవితంలో ఏమీ లేనట్లు శూన్యంగా అనిపిస్తోంది. ఆమెకి ఆ భాష నచ్చింది. అతను తననలా ప్రాధేయపడ్డం ఇంకా నచ్చింది. ఆమెకు కొండెక్కినట్లే ఉంది. మా ఇల్లు వచ్చేస్తుంది. నాకు మీరు వరం అనుగ్రహించినట్లేనా? అయితే ప్రతి సాయంత్రం మీరు నా కోసం మీ గేటు దగ్గర నుంచుంటానని వాగ్దానం చేసినట్లే కదా? నేనెంత అదృష్టవంతుణ్ణి. రాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మనసులో అతని మాటలింకా వినాలనున్నా. మొదట్లో సాయంత్రం అతని కోసం గేటు దగ్గర నుంచోవడం తమాషాగా అనిపించేది. అతని కోసం నుంచుంటే రోడ్డు మీద పోయే కుర్రకారు చాలామంది ఆమె వంక అదోలా చూసేవారు, కళ్ళతోనే తినేసేటట్లు. ఆ చూపులు ఆమెకు మూగ అభినందనలా అనిపించేవి. కొందరైతే వాటే బ్యూటీ లాంటి చిన్న చిన్న పొగడతలను పైకి అనేవారు కూడా. అవన్నీ ఆమెకు అపరిమిత ఆనందం కలగజేసేవి. అందుకే ఆమె నిశాంత్ కోసం గేటు దగ్గర ఎదురు చూసేది. నిశాంత్ ఎంత చక్కని పేరు. తెలుగు నవలలో లాగా అంత మంచి పేరు కలవాడు తనని ఆరాధిస్తున్నాడు. తనని చూడందే ఒక్కరోజు కూడా ఉండలేడు. తనని చూడకపోతే అతనికి జీవితమే శూన్యమైపోతుందట. అమ్మకి ఇవేం తెలియవు. ఒట్టి పాతకాలం మనిషి, చదువు సంధ్య లేంది. ఇంకా తన రోజుల్లాగే అనుకుంటుంది. ఈ రాధ సంగతి గొప్పతనం కొంచెమైనా గ్రహించలేదు. రోజు తన కోసం ఎందరూ ఎన్ని విధాల ఆరాటంగా, ఆత్రంగా పడిగాపులు పడుతుంటారో తన ఒక్క చిరునవ్వు కోసం, చూపు కోసం. తను రిక్షాలో వెళుతుంటే రిక్షా వెనకనే సైకిళ్ళు కనీసం 2-3. వాళ్ళెంత చక్కగా పాటలు పాడతారని, అచ్చంగా సినిమాల్లో హీరోల్లాగే.
వీళ్ళు అలా తన రిక్షా వెనుక పాటలు పాడుతుంటే తనకి చాలా బాగుంటుంది. వాళ్ళకి తను ఆరాధ్య దేవత. వీళ్ళందరూ ఒకెత్తు, వీరేన్ ఒక్కడూ ఒకెత్తు. అతన్ని ఎలా మరిచిపోగలదు తను? జీవితంలో మొదటిసారిగా తాను ప్రేమలేఖ అందుకుంది అతన్నుంచే. వీరేన్ బాగుంటాడు. అతని పేరులాగే మోడర్న్‌గా ఉంటాడు. పెద్ద జుట్టు, జులపాలు తిరిగి, పొడవైన సైడ్ బర్న్స్, జీన్స్ వేసుకుని కౌబాయ్ సినిమాల్లో హీరోలా, హీమ్యాన్‌లా ఉంటాడు. అంతవరకు తను ఎదురైనప్పుడు చిరునవ్వు నవ్వేవాడు గోగుల్స్ తీసి. ఆ వేళ మాత్రం ప్లీజ్ రాధా! ఏంటి? దయచేసి తీసుకుని తిరిగ్గా చదివి మీ అభిప్రాయం చెప్పండి అంటూ ఓ కవర్ అందించాడు. ఆ కవరులోంచి చక్కని పరిమళం. అందుకని జాకెట్లో దాచుకుంది ఆ ఉత్తరం. ప్రేమలేఖ అని ఆశ. ప్రేమలేఖ అవ్వాలని కోరిక. ఎందరో తన వెంటబడుతూ తన అందాన్ని ఆరాధించడమే తప్ప ఒక్కరూ ప్రేమలేఖ రాయలేదు తనకింకా. కనీసం వీరేనైనా రాస్తే ఆత్రత, ఆరాటం ఏముంటుందా ఉత్తరంలో? తెరిచి చదువుదామంటే కాలేజీలో వీలు చిక్కలేదు. మధ్యాహ్నం పిరియడ్లు ఎగ్గొట్టేసి ఇంటికొచ్చేసింది. ఏమ్మా, తొందరగా వచ్చేసావు, ఒంట్లో బాగానే ఉందా అంటూ అమ్మ ఆత్రంగా ఒళ్ళు ముట్టుకుని చూసింది. క్లాసులు లేవని వచ్చేశానంతే, ఒంట్లో బాగానే ఉంది. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు తెరిచింది ఉత్తరం. గుప్పున సెంటు వాసన. గులాబీ రంగు అందమైన కాగితం. లైట్‌గా షేడ్‌లో ఆటీను బాణం బొమ్మ. ఆకుపచ్చని గుండ్రని అక్షరాలు. మై డియర్ రాధా! ఇలా పిలిచానని కోపం తెచ్చుకోలేదు కదా? ఏం చేసేది? నువ్వు నా వ్యధవి, గాథవి, బాధవి. నిన్ను చూసిన తొలి క్షణం నుంచే నాలో ఏంటో అయిపోయింది. దాన్ని ప్రేమంటారని తర్వాత తెలిసింది. అంటే ఐ లవ్ యూ అన్నమాట. చూడు, కృష్ణుడికి యనమండుగురు పట్టమహిషులు, 16,000 మంది గోపికలు ఉన్నా అతను నిజంగా ప్రేమించింది రాధనే. రాధ ఒక్కత్తేనట. అలాగే మన కాలేజీలో ఎందరో అమ్మాయిలున్నా వాళ్ళెవరూ నా కంటికి ఆడపిల్లల్లాగే కనిపించరు. ఒక్క నువ్వు తప్ప నా జీవితానికి స్త్రీయే లేదేమో. అందుకే అన్నాను, నువ్వు నా గుండెల్లో వ్యధవి, తీయని బాధవి, విషాద గాథవి అని. ఐ లైక్ యూ విత్ ఆల్ మై హార్ట్. నా హృదయాన్ని, జీవితాన్ని నీ పాదాల ముందు పరిచి నా ప్రేమని నివేదించుకుంటున్నాను. ఈ దీనుణ్ణి కనికరిస్తావో, తిరస్కరిస్తావో నీ దయ. ఏనాటికి నీ వీరేన్. ఆ ఉత్తరం అందంగా అనిపించింది రాధకు. కాని అందులో చాలా భాగం అర్థం కాలేదామెకి. అయినా ఆమెకి చాలా ఆనందంగానే ఉంది. ఎందుకంటే అది ప్రేమలేఖే అని నిర్ధారణ అయిపోయింది. దానిలో ఐ లవ్ యూ, ఐ లైక్ అని ఉండడంతో అది చాలు. తను ప్రేమలేఖ అందుకుంది. రాధా! హ్మ్. మళ్ళీ మొదలు నస. విసుక్కుంటూ గేటు దగ్గర నుంచి లోపలికి నడక సాగించింది. వయసులో ఉన్న ఆడపిల్లవి సాయంత్రం పూట గేటు దగ్గర నుంచోడమేమిటి? సంసార లక్షణం కాదు సుమా. అబ్బబ్బా! నీ నీతి చంద్రిక ఆపి సంగతేంటో చెబుదు, నేను చదువుకోవాలి. పిలిస్తే చదువంటావు. తీరా చేస్తే చదువుతుంది కనబడదు, ఏమీ కనబడదు. కోపంతో ముఖం కందగడ్డ చేసుకుంది రాధ. ఈ పిల్ల రేపు పెళ్ళైతే ఎలా బతుకుతుందో, ఎలా సంసారం చేసుకుంటుందో దేవుడే రక్షించాలి అనుకుంది సావిత్రి మనసులో. నాన్నగారు వచ్చే వేళైంది, లోపలికి పద. ఇక్కడ నిలబడితే బాగుండదు. ఆ అమ్మాయి భుజం మీద చేయి వేసి లోపలికి నడిపించింది. చూడు రాధా, నేను నీలా చదువుకున్నదాన్ని కాను. కానీ వయసు, లోకజ్ఞానం కొద్దీ నాకు తోచిన మాటలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఆడపిల్ల ఎంత చదువుకున్నా అణకువగా ఉండాలి. అది కాదు, నువ్వు ఎవరినో ఎదురుస్తున్నావని కాదు. కొంచెం పని పాటు నేర్చుకుని వినయంగా ఉంటే తప్ప ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి కావడం కష్టమే. కాపురం చేసుకోవడము కష్టమే. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి. పొక్కున నవ్వాలనిపించింది రాధకి. తన తల్లి అమాయకత్వానికి. రోజులు ఎలా ఉన్నాయో నిజంగా తెలిసింది తను, ఆవిడ కాదు. స్త్రీ మునిపటి కంటే చాలా అభివృద్ధి సాధించింది. చదువుకుంటున్న ఆడవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతెందుకు, రోజు తన కటాక్ష వీక్షణం కోసం ఎందరు ఎదురు చూస్తూ ఉండడం లేదు. ఒక్క చిరునవ్వు కోసం ఎందరు పడిగాపులు పడ్డం లేదు. అందరు ఆడపిల్లల సంగతి ఏమో కాని ఈ రోజుల్లో అందంగా ఉండి చదువుకునే అమ్మాయికి పురుష ప్రపంచం దాసోహం చేస్తుంది. తను అందమైంది. ఈ మాటే తను అనుకోవడం కాదు, నలుగురు అంటుంది రోజు. అచ్చం శ్రీదేవే, క్వీన్ ఆఫ్ బ్యూటీ. కాదురా, మందాకిని బ్యూటీ క్వీన్. నిజం చెప్పాలంటే ఆ తారలందరూ రాధగారి ముందు బలాదూరే. వీరి కాలి గోటికి సరిపోరు. అఫ్కోర్స్, అది మాత్రం తిరుగులేని నిజం. నేను నీతో అంగీకరిస్తున్నాను.
వాళ్ళ మాటలు వింటుంటే తనకి చాలా ఆనందం కలుగుతుంది. ఊరికే ఎందుకంటారు అలాగా? నిజంగా తను అంత అందంగా లేకపోతే శ్యామలని ఎవరూ మెచ్చుకోరా? ఒక్క అబ్బాయి కూడా. అవును, అది అందంగా ఉండదు మరి. తనది మహారాణి జాతకం. తనని చూసి, తన అందాన్ని చూసి రాజకుమారుల్లాంటి వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతే తప్ప అమ్మ, నాన్న అనుకుంటున్నట్లు తనని పెళ్లి చేసుకునేందుకు కట్నం కోరరు. ఇది గ్రహించలేడు నాన్న. అందుకే ఆ వేళ తను మెల్లగా అడిగింది. నాన్నగారు, ఏంటమ్మా? మనం టీవీ కొనుక్కుందాం నాన్నగారు. ఆయన అదిరిపడ్డట్లు చూశారు. తనకి ఆశ్చర్యం వేసింది. తను అడిగిన దానిలో తప్పేముంది? నా ఫ్రెండ్స్ అందరిళ్లల్లోనూ ఉందండి. ఎంత మంచి ప్రోగ్రాంలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా చక్కగా ఉంటాయి. సీరియల్స్ సంగతైతే చెప్పనక్కర్లేదు. నాన్నగారు తన మాటలు వింటూ అదోలా మతిపోయినట్లు తన వైపే కళ్ళప్పగించి చూస్తుంటే భయం వేసింది. తనేమీ తప్పు మాట అనలేదుగా. కుర్చీలో కూర్చుని ఏ మ్యాగజైనో బొమ్మలు చూస్తూ టీ తాగుతూ స్టైల్గా టీవీ చూస్తుంటే ఎంత బాగుంటుంది. తన ఒక్కతి కోసమే కాదుగా తను టీవీ అడిగింది. ఇంటిల్లపాది ఎంజాయ్ చేయొచ్చు. అన్నయ్యకి కావలసిన ఉద్యోగావకాశాలు, అమ్మకి కావలసిన భక్తి పాటలు, భక్తి నాటకాలు, నాన్నగారికి కావలసిన వార్తలు, తనకి కావలసిన అడ్వర్టైజ్మెంట్లు, చిత్రహార్లు, అందరికీ కాలక్షేపమే టీవీ ఉంటే గొప్పగా ఉంటుంది. ఓ 10,000 12 పోతే ఏం? చూడమ్మా రాధా, చిన్న మాట చెబుతాను, విని అర్థం చేసుకుంటావా? చెప్పండి అన్నట్లు చూసింది. టీవీ ఖరీదంతా? కలర్ అయితే 10-12 వేలు. అంటే 6 నెలల జీతం అన్నమాట. పోనీయండి, బ్లాక్ అండ్ వైట్ కొనుక్కుందాం. అదైతే 4,000లో వచ్చేస్తుంది అంది తను రాజీ పడిపోతూ. చలమయ్య గారు నవ్వలేక నవ్వినట్లు నవ్వారు. 12,000 కంటే 4,000 చాలా తక్కువ అన్నమాట నిజమే. కానీ నా ప్రాణానికి 4,000 చాలా ఎక్కువ. తల కొట్టేసినట్లయింది రాధకి. మనకి 4,000 కూడా లేవు. ఆమె కంఠంలో భయంతో కూడిన దిగులుతో కూడిన నిరాశ, నిస్పృహలు నిండిన సందేహం. 4,000 కర్మ, 12,000 ఆ మాటకొస్తే నవ్వారాయన. మరి వాటిల్లోంచి ఒక్క రూపాయి తీసినా నీకే నష్టం. అర్థం కానట్లు చూసిందామె. నీ పెళ్లికి కట్నం కోసం నెల నెల జీతంలోంచి కష్టపడి ఆదా చేస్తూ వస్తోన్న సొమ్మది. 2-3 ఏళ్లలో నీకు పెళ్లి చెయ్యాలి. కట్నం కనీసం 15,000 ఇవ్వాలి. మరో 7-8 వేలైనా పెళ్లి ఖర్చవుతుంది. తల వంచుకుంది రాధ. ఆమెకి ఏడుపొస్తోంది. ఆఫ్టరాల్ ఒక టీవీ కొనుక్కోలేని ఇంట్లోనా తను పుట్టింది? ఎంత దురదృష్టవంతురాలు. తన స్నేహితురాళ్ళందరూ ధనవంతులు. తనకే ఈ కర్మ. ఈ ఇంటి నుంచి బయటపడే వరకు తనకి ముక్తో మోక్షమో ఉండదు. ఈ దరిద్రపుగొట్టి ముష్టి ఇంటి నుంచి ఎప్పుడు బయటపడతానో ఏమో. తన నోటి చివరి వరకు వచ్చింది. నాన్నగారు, నన్ను ఎందరో ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నారు. కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారు. నా పెళ్లి గురించి మీరు కూడబెట్టనక్కర్లేదు. ఆ డబ్బు పెట్టి కలర్ టీవీ, ఫ్రిడ్జు వగేరాలు కొనండి అందామని. కానీ ఆమెకి తండ్రి దగ్గర అంత చనువు లేదు. ఆయనతో ఎక్కువ మాట్లాడదు భయం కొద్దీ. అయితే ఆమె ముఖంలోని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గమనించినట్లు మెల్లగా అన్నారు చలమయ్య గారు. చూడు రాదా, నిజానికి నేనిలా నీకు చెప్పవలసి వస్తుందనుకోలేదు. చదువుకున్న దానివి. నీకై నువ్వే పరిస్థితులు అర్థం చేసుకోగలవని ఆశించాను. నా జీతం 2,000. పైన సంపాదన ఉండదని నేను అటువంటి అన్యాయపు అక్రమ ఆర్జన కోసం ఆశపడ్ను. అందుచేత మనకొచ్చే జీతంలోనే సరిపెట్టుకోవాలి. దాంతోనే అన్నయ్య చదువు, నీ పెళ్ళి అన్నింటికీ ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవైపు ధరలు చూస్తే రోజురోజుకీ పెరుగుతున్నాయి. జీతం మాత్రం పెరగదు. అందుచేత నెల నెలకి జీవన ప్రమాణం పడిపోతూ ఉంటుంది మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి. కనుక విలాసాలకి, వినోదాలకి తావు ఉండదు. 2 పూట్ల భోజనం కడుపు నిండా చేయగలగడమే నా జీతంలో సర్కస్ ఫీటు. మీ అమ్మ తెలివైంది కనుక ఎలాగో సంసారం నెట్టుకొస్తోంది. పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోగలవనుకుంటాను. రాధ మనసులో ఒకే మాట అనుకుంది, సుత్తి అని. క్షమించండి నాన్నగారు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళాక కళ్ళు తుడుచుకుంది. చెమర్చినట్లనిపిస్తే ఈ ఇల్లు ముష్టి ఇల్లు, దరిద్రపు గొట్టిల్లు. ఇక్కడ ఒట్టి బీద బతుకు బతకాలంతే. తనని ఎందుకు పడేశాడో దేవుడి దరిద్రపు కొంపలో. ఏ ధనవంతులింట్లోనో పుట్టిస్తే ఎంత బాగుండేది. ఈ బీద అరుపులు, పనిగోల తప్పేవి. కొంచెం చదువు నటించకపోతే అమ్మ నాన్నగారికి స్నానానికి నీళ్లు పెట్టమనో, వంటిలు తుడిచి కంచాలు పెట్టమనో పిలుస్తుంది. అది తప్పించుకునేందుకు ఉపాయంగా రాధ ఓ పుస్తకం అందుకుంది. అది ఆర్థిక శాస్త్రం.
రాధకి 100కి 50 మార్కులొచ్చే సబ్జెక్టు. కానీ ఆమె చదువుకుంటున్న ఆర్థిక శాస్త్రం తన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. రాధ ముందున్న పౌరశాస్త్రం తన ఇంట్లో తను చేయవలసిన పనులని, నిర్వర్తించవలసిన విధులని ఆమెకి తెలియజెప్పలేకపోతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి సరైన అవగాహన కలగజేయలేకపోతుంది. పౌరశాస్త్రంలో కూడా రాధకి 50% మార్కులు వస్తూనే ఉన్నాయి. ఆమె పుస్తకంలోని పేజీలు తిరగేస్తుంటే ఒక ఫోటో, రంగులలో బొమ్మ, పిక్చర్ పోస్ట్ కార్డు ఒకటి జారిపడింది. ఆమె ఆ బొమ్మను చూడడమేమిటి, ముఖం వికసించింది. ఓహ్ కపిల్! ఆనందంగా గొణుక్కుంది. ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెట్టేసుకుంది. ఆ బొమ్మని చూస్తూ పరవశంలో మునిగిపోయింది. అంతలో అమ్మ భోజనానికి పిలిచింది. ఊహాలోకం నుంచి, క్రికెట్ లోకం నుంచి, తన అభిమాన కపిల్ దేవ్ నుంచి ఎలాగో అయిష్టంగా బయటపడి వంటింటి వైపు నడిచింది. అమ్మ అన్నీ సిద్ధం చేసేసి మరీ పిలిచినందుకు తన అదృష్టానికి తనే సంతోషించింది. కంచం ముందు కూర్చుంటే హఠాత్తుగా ఆ విషయం గుర్తుకొచ్చింది రాధకి. ఆ అమ్మాయి జీవితంలో 16 ఏళ్ల వయసు అత్యంత సుందరమైంది. అయితే 16 ఏళ్ల వయసు అత్యంత ప్రమాదకరమైంది కూడా. టీన్స్ 13 నుంచి 19 వరకు కల 7 సంవత్సరాలు ప్రమాదభరితమైనవైతే వీటికి సరిగ్గా మధ్య అంకె అయిన 16 మరీ ప్రమాదంతో కూడింది. ఈ వయసులోనే ఆడపిల్ల తనువు, మనసు కూడా త్వరత్వరగాను తహతహలాడుతూనూ వికసిస్తాయి. సాహిత్య, సంగీతాది లలిత కళల పట్ల అభిరుచితో పాటు నచ్చిన వారిని ఆరాధించడము, అలాగే తనను అందరూ గొప్పగా చూడాలని, ఆరాధించాలని అనుకోవడము ప్రారంభమవుతుంది. కలలు కనడము, ఊహల్లో తేలిపోవడము అధికం అవుతుంది. ఇవేవీ తప్పని కాదు. కానీ ఈ వ్యవస్థ, సమాజం, వీటిలో నేటి స్త్రీ పరిస్థితి గమనిస్తే స్త్రీని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేదని తేటతెల్లమవుతూనే ఉంటుంది. అనుక్షణము ప్రతి చోట 6 నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల రుద్రాల వరకు స్త్రీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరి చేతనైనా అత్యాచారం చేయబడచ్చు. పేపరు చదివే వారికి మొదట ఎదురయ్యేది ఈ వార్తలే, వింతలే. మనిషి ఆటవిక దశ నుంచి ఎదిగాడని, విద్యావంతుడు, నాగరికుడు, విజ్ఞానమూర్తి అయ్యాడని ఒక వైపు నుంచి పొంగిపోతుంటే, మరొక వైపు నుంచి రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ మానభంగాలు, అత్యాచారాలు, ఇంట్లో సంగతేమో కానీ గడప దాటిన ఆడదానికి రక్షణ అనేది బొత్తిగా మృగ్యమైపోయింది. మెడలో నగలేసుకుంటే దొంగ ఎత్తుకుపోతాడు. ఒంటి మీద మానాన్ని మరో మొగాడు ఎత్తుకుపోతాడు. ప్రపంచంలో అత్యధికంగానే కాక అతి ఘోరంగా కూడా దోచుకోబడుతోంది స్త్రీ, భారతీయ స్త్రీ. ఆమె శరీరం మీద కూడా ఆమెకు హక్కు లేదు. ఎంతకంటే దౌర్భాగ్యము, హీనము ఇంకేముంటుంది? నవలలు చదివి సినిమాలు చూసే రాధ ఇలాంటి అవసర విషయాలు గ్రహించదు. ఆ నవలల్లోనూ, సినిమాల్లోనూ ఇటువంటి జీవితానికి పనికొచ్చే విషయాలు ఉండవు. సెక్స్, వైలెన్స్, చౌకబారు ప్రేమ, అలాంటిదే హాస్యం, హత్యలు, ఇలాంటివే ఉంటాయి. జీవితం కానీ, జీవితపు విలువలు కానీ ఆ నవలల్లో ప్రతిబింబించవు. నిజానికి అలా జీవితం గురించి, వాస్తవం గురించి చెప్పే నవలలున్న రాధ వాటిని చదవదు. ఎందుకంటే వాటిలో ఆకర్షణ అతి స్వల్పంగా ఉంటుంది. రాధని ఆకట్టుకునేవి ఊహలు, కలలు మాత్రమే. ఆ వయసు అటువంటిది. ఆ వయసు చుట్టూ ఎన్ని వలలు సదా పొరుచుకునుంటాయో, ఎటువంటి విషపు వలలు ఎదురు చూస్తుంటాయో ఆమెకి తెలీదు. తెలిసే వయసు కాదు, తెలుసుకునే జ్ఞానము లేదామెకు. ఇవి ఈజీ మనీ రోజులు, క్విక్ మనీ రోజులు. కష్టపడి సంపాదించడం అనేది అసమర్థుల లక్షణంగా పరిగణించబడుతోంది. మనిషి సంపాదించాడు అనేదే ముఖ్యం. మునుపు మనిషి విలువ మెదడు చెబితే ఇప్పుడు మనిషి విలువ అతని డబ్బు చెబుతోంది. పూర్వం బిజినెస్, ప్లెజర్ అనేవి విడివిడిగా ఉంటే ఇప్పుడు ఆ రెండు కలగలిసిపోయాయి. ప్లెజర్ని బిజినెస్గా మార్చేస్తున్నారు. ఏదైనా బిజినెస్సే. ఆధునిక మానవుడికి సరైన నిర్వచనం సంపాదన.